ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ మాసంలో జరిగే అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయన్నమాట. ధనుసు రాశిలో సంచారం ఎలా ఉన్నదంటే, గ్రహాల సంచారం ఎలా ఉందంటే, ధనుసు రాశిలో ఏ గ్రహం సంచారం చేయటం లేదు. తృతీయంలో రాహు ఉన్నాడు, అంటే కుంభంలో రాహు ఉన్నాడు. చతుర్థం అంటే మీనం కూడా గురు రాశే. అందులో శని వక్రించి సంచారం చేస్తున్నారు. కుజుడేమో మిథునంలో ఉన్నారు, కర్కాటకంలో గురువు ఉన్నారు, సింహంలో కేతువు, రవి, బుధుడు ఉన్నారు, కన్యలో శుక్రుడు ఉన్నారు. అయితే ఈ శని, రాహువు, కేతువు, గురువు ఈ 4 గ్రహాలే స్థిరంగా ఉంటాయి. మిగతా గ్రహాలు మారుతాయి, ప్రతి నెల మారుతుంటాయి అన్నమాట. అది ఎట్లా ఉన్నది అని అంటే కనుక, కన్యలో ఉన్నటువంటి శుక్రుడు 3వ తారీఖున తులలోనికి వస్తాడు. సింహంలో ఉన్నటువంటి బుధుడు కన్యలోనికి 8వ తారీఖున వస్తాడు. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి 17వ తారీఖున కన్యలోనికి వస్తాడు. మిథునంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున వస్తారు. ఇక సెప్టెంబర్ అంటే భాద్రపద మాసం. భాద్రపద మాసంలో ఉన్నటువంటి పండుగలు ఏంటంటే, ముఖ్యంగా భాద్రపద మాసం అనగానే మనకు గుర్తొచ్చేది గణపతి నవరాత్రులు. గణపతి నవరాత్రులు 14/9/2026 మొదలయ్యి 25/9/2026 వరకు ఉన్నాయి. 25వ తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు మనం గణపతిని నిమజ్జనం చేస్తామన్నమాట. ఇంకా 4వ తారీఖున కృష్ణాష్టమి వచ్చింది. ఇంకా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మహాలయ పక్షాలు. 27/9 నుంచి, అంటే పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజులు మహాలయ పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజులు పితృదేవతల కార్యక్రమాలు చేయాల్సినటువంటి రోజులు అనమాట. పితృదేవతలకి వాళ్ళ తిథి ప్రకారం మన కార్యక్రమం చేసినా కూడా ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళకి మళ్ళీ తిథితో సంబంధం లేకుండా మనకి ఏ రోజు వీలైతే ఆ రోజు వారికి ఆరాధనా కార్యక్రమాలు చేయాలి. ఎప్పుడూ ప్రతి సంవత్సరం చేసినా కూడా మహాలయ పక్షాల్లో మళ్ళీ చేయడం చాలా మంచిది. అసలు పితృదేవతల కార్యక్రమాలు చేయని వాళ్ళు మహాలయ పక్షాల్లో తప్పకుండా పితృదేవతల కార్యక్రమం చేయాలి. వాళ్ళ ఏదే తిథితో సంబంధం లేకుండా మీకు వీలైన రోజుని ఆ తిథి చేయడం, వారికి తద్దినాలు పెట్టడము, లేదంటే స్వయం పాకం ఇవ్వడము చెయ్యాలి. తర్పణాలు వదలాలి. ఈ పితృదేవతల కార్యక్రమం చేయనట్లయితే వారి శాపం తప్పకుండా మనకి తగులుతుందన్నమాట. దాని ఏంటంటే పెళ్ళిళ్ళు కాకపోవడము, పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, అనారోగ్యం ఉండడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకే అది ఒక్కడు మీతోనే పోదు, మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇలా తగులుతూనే ఉంటుంది. అందువల్ల పితృదేవతల కార్యక్రమాలు చేయడం అనేటటువంటిది తప్పకుండా చేయాలి ప్రతి మనిషి కూడా. ఒకవేళ మీకు వీలు కాకపోతే స్వయం పాకం ఇచ్చుకోండి, కానీ మామూలు పూజలు చేసినా చేయకపోయినా పితృదేవతల కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇక ఈ రాశి వారికి ఈ శుభాశుభ ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉన్నాయంటే, అధికారుల నుంచి మంచి ప్రశంసలు ఉంటాయి. అంటే ఈ రాశి వారికి చాలా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉన్నదన్నమాట. ఉద్యోగస్తులకి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. మీరు అధికారుల నుంచి మీకు మంచి పేరు వస్తుంది, వాళ్ళ నుంచి మీకు మంచి ప్రశంసలు దొరుకుతాయి. అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీకు ప్రమోషన్లు కూడా వస్తాయి, మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి. అధికారుల దృష్టిలో మీరు పడతారనమాట. ఇంకా కొత్తగా ఆభరణాలు కొనుక్కుంటారు. ఎవరైతే ఏమి కొనుక్కోవాలనుకుంటున్నారో అలాగే ఆభరణాలు కొనుక్కుంటారు. ఆర్థికంగా కూడా చాలా మంచి అభివృద్ధి మీకు జరుగుతుందన్నమాట. విద్యార్థులకి మంచి యోగ కాలం. మీరు అనుకున్నట్టుగా జరిగే పరిస్థితి ఉంది కనుక మీరు శ్రద్ధగా ఉండి మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచి కాలం. మీరు చదివిన చదువుకి కష్టానికి తగిన ఫలితం మీకు బాగుంటుంది. అదే రకంగా క్రీడాకారులందరికీ కూడా చాలా మంచి యోగ కాలం. వాళ్ళు పాల్గొన్న క్రీడల్లో వాళ్ళకి మంచి పేరు ఉంటుందన్నమాట. అయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్యం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని ముందుగానే అనారోగ్యం రాకుండా వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోండి.
ఇంకా ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకు బాగుంటుందని చెప్పాం కదా, అట్లాగే ట్రాన్స్ఫర్స్ కావాలనుకుంటున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. మీ ఇష్టంతో మీకు జరుగుతాయి. దానివల్ల మీకు చాలా మంచి వర్క్ మీద మీకు శ్రద్ధ వస్తుంది. అధికారులతో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉంటాయన్నమాట. లాభ నష్టాలు మీకు సమానంగా ఉంటాయి. అలాగని పెద్ద లాభాలు రావు, నష్టాలు కూడా ఏముండవు. అందువల్ల మీకు నష్టం లేకుండా, లాభం లేకుండా చాలా బాగా జరిగే ఉంటుంది. అయితే కొంచెం మనస్థిమితం తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెమంది నిందలు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వచ్చే నిందలు వస్తూనే ఉంటాయి. అందువల్ల వచ్చే అపనిందల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ మాసంలో చేయాల్సిన ఫలితం ఏంటంటే, పరిహారాలు ఏంటంటే, శనికి జపం చేయించండి, ఆంజనేయ స్వామి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, గణపతి నవరాత్రుల్లో చేతనైతే ధన సహాయం చేయండి, అన్నదానాలు చేయండి, లేదా శారీరకంగా మీ శ్రమని గణపతి నవరాత్రిలో ఉపయోగించండి. దీనివల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఈ మాసంలో జరుగుతాయి. కృష్ణాష్టమి. ఇక మేషరాశికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, ఇది మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మేషరాశిలో కొంతమంది జన్మ నక్షత్రాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది రాశుల ఈ ఫలితాలు అనేవి. ముఖ్యంగా ఆనాన్ని యావరేజ్గా చెప్పుకోవాలి అని అంటే కనుక కొంచెం చాలా బాగానే ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళకు ఉంటాయి. ఆదాయంలో కూడా కొత్త అవకాశాలు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా ఆదాయం సంపాదించుతున్నా కానీ ఇంకా కొత్తగా ఏదైనా ఆదాయం సంపాదించాలి అని వాళ్ళు అనుకుంటే కనుక ఆ మార్గాల్లో కూడా వాళ్ళకి ఆదాయం బాగానే లభిస్తుంది అన్నమాట. ఇంకా కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మంచిగా వ్యవహరించాలి. లేదంటే కొంచెం కుటుంబంలో కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక గురుడేమో చతుర్థంలో ఉన్నాడు కనుక, చతుర్థం అంటే అది చాలా ఆనందదాయకమైనటువంటి గ్రహం. అది గురుడు మంచి గ్రహం. అది చతుర్థంలో కర్కాటకంలో గురుడు ఉచ్చలో ఉంటాడు. అది చతుర్థం అంటే మనిషి యొక్క ఆ సుఖ సౌఖ్యాలు చూపించేటటువంటి చతుర్థం ఇల్లు అన్నమాట. అందుకని గురుడు చతుర్థంలో ఉన్నారు కనుక మేషరాశి వారికి ఈ మాసంలో అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. అంటే వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే వాళ్ళు మంచి బిజినెస్ మొదలు పెట్టాలంటే మొదలు పెట్టచ్చు, వాహనాలు కొనాలన్నా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి గురువు నుంచి మంచి లాభం వీరికి మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నదన్నమాట. ఇక ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి పురోగతి ఉంది. విద్యార్థులకు కూడా మంచి పురోగతి అనేటటువంటిది లభిస్తుంది అన్నమాట. ఇంకా వీళ్ళకి క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే వీళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. అందువల్ల క్రమశిక్షణ ఉంటే అన్ని రకాలుగాను అభివృద్ధిలోనికి వస్తారు. మేషరాశి వారు తప్పకుండా పాటించాల్సిన నియమం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి. అనవసరం ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఎంతవరకు అవసరము, ఏది అవసరం అనేది వివేచనతో ఆలోచించి వాళ్ళు ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికైనా ఏమైనా అప్పులు ఇవ్వాలంటే వాళ్ళు కరెక్ట్గా తీర్చని మనుషులా, లేదా ఇందులోనే పెట్టుబడి పెట్టాలంటే అది మనకి లాభదాయకమా కాదా అనేటటువంటి వివేచన వీరికి చాలా అవసరం. వీరికి కోపం కొంచెం తగ్గించుకోవాలి. వాదనలు కూడా ఇంట్లోనే కానీ బయట కానీ వాదనలు అనేటటువంటివి తగ్గించుకుంటే చాలా మంచి పేరు వస్తుంది. ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళు మార్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే అనవసరమైన ఆహారాలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహారాలు తీసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వీరు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, శనివారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించాలి. అట్లాగే శనివారం, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అలాగే గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతిని పూజించాలి. పందిట్లోకి వెళ్ళి చేతనైనంత ధన సహాయం కానీ లేదా శారీరక శ్రమ కానీ ఉపయోగించి గణపతి నవరాత్రుల్లో వీళ్ళు పనిచేయడం వల్ల వీరికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.